నిజమైన లాభము, మనకి నిజమైన ప్రాఫిట్ ఏదైతే ఉందో అది ఎక్కడ? ఆ భగవంతుడికి సేవ చేయడంలోనే. మనం ఎప్పుడైతే ఆ భగవంతుడి సేవ చేస్తామో అది నిజమైన మన ప్రాఫిట్. లేదు దాన్ని వదిలేసి మనం ఎంతగా సేవ చేసాం అనుకోండి, మన వెస్టర్న్ కంట్రీస్ లో చూస్తే ప్రభువాలు చెప్తారు, అట్లీస్ట్ మన ఫ్యామిలీ నాది మనం దీన్ని సేవ చేయకుండా కనీసం కుక్కను పెట్టుకున్న వాళ్ళు కుక్కగా సేవ చేస్తున్నారు. ఈ సేవ చేయడం మనకి ధర్మం. అలా చెప్పారు కదా, ధర్మానికి మన డెఫినేషన్ ఇచ్చింది మన శ్రీపాద రామానుజాచార్యులు. ఏం చెప్పారు? మనిషి యొక్క ధర్మము భగవంతుని సేవ చేయడం. మనం ఆ భగవంతుని సేవ చేయాలనుకోండి, మాయ సేవ చేయాల్సి వస్తుంది. ఆ మాయ సేవ అంటే పొద్దున్న లేసి ఒక్కొక్కరిని పట్టుకొని అలా వాకింగ్ వెళ్తాం, అది టాయిలెట్ పోతుంది, మనం నీళ్ళు కొట్టుకొని సేవ చేస్తున్నాం. చూడండి ఎంత పరిస్థితి. మనకి గాడ్ సేవ చేసుకోవాలని పోయి డాగ్ సేవ చేస్తున్నాం. గాడ్ సేవ చేస్తే ముక్తి, డాగ్ సేవ చేస్తే బంధనం. నెక్స్ట్ లైఫ్ లో మనం కుక్కగా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే భాగవతం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుంది, 8వ అధ్యాయం 5-6 శ్లోకాలు చెప్తున్నాయి. ఆ పిల్ల మంచిగా ఎదురుపోతుంది. సో భగవద్గీత 8వ అధ్యాయం భగవత్ రాజ్యాన్ని ప్రాప్తి, భగవంతుని లోకానికి ఏ విధంగా వెళ్ళాలనే అధ్యాయం 8వ అధ్యాయంలో 5వ శ్లోకం 6వ శ్లోకం చెప్తుంది. అంతేకాలే అంటే చనిపోయే సమయం, మనిషి ఈ శరీరాన్ని వదిలే సమయంలో అంతేకాలే మాం ఏవా అంటే నిక్కచ్చిగా, మాం నన్ను మాత్రమే. భగవంతుడు అంటున్నాడు, ఎవరైతే సమయంలో చనిపోయే సమయంలో నన్ను మాత్రమే స్మరణేవా ముక్త్వా కలయవరం, నన్ను మాత్రమే స్మరిస్తూ ముక్త్వా కలయవరం, ఈ శరీరాన్ని త్యజిస్తాము. సప్రయాతి, అలాంటి అదృష్టవంతుడు మా నా దగ్గర వస్తారు. సప్రయాతి నాస్తి అత్ర సంశయ, ఎటువంటి డౌట్ లేకుండా నా దగ్గర వస్తారు. సో మనం చేయాల్సింది చనిపోయే సమయంలో భగవంతుని తలుచుకోవాలి. ఆ భగవంతుని తలుచుకోవాలి, భగవంతుని పొందాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రిన్సిపల్, ఈ లోక నియమం ఏమంటే యం వాపి స్మరణ ముక్త్వా త్యజసి కలయవరం తం ఏవైతే కోంతే సదా తద్భావితః. ఎవరైతే ఎలాంటి స్మరణ భావం, ఎలాంటి ఆలోచనలతో ముక్త్వా కలయవరం, ఈ శరీరాన్ని వదిలేస్తారు. నేను చనిపోయే సమయంలో నా అందమైన భార్య ఉంటుంది, ఆమెను తలుచుకొని చనిపోయాను. నెక్స్ట్ లైఫ్ లో నేను స్త్రీగా పుడతాను. అదే ఫార్ములా, అవసరం పడలేదు. బహుత ప్రిన్సిపల్. మా ఇంట్లో కుక్క ఉంది, దాన్ని మంచిగా దూడడం నిలిపోవడం అన్ని చేశాను. చనిపోయాడు, అరే మా కుక్కని వదిలేసి వెళ్ళిపోతున్నాను. సార్ నువ్వు కుక్కగా ఉంటావు. ప్రకృతి చాలా కరుణమై, కఠినము మన కరుణం. అంతేకాదు ఒక పెద్ద మనం చనిపోయాడు, ఆయన ఏం చేశారు, కుక్క కూడా 500 కోట్లు రాసి పెట్టింది. కుక్కకి ఎంత అటాచ్మెంట్, కుక్కకి 500 కోట్లు, కుక్కలట ఇంట్రెస్ట్ కుక్కలు. సో ఈ విధంగా నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంది. సో మనము ఇప్పుడు గాడ్ కాన్షియస్ ఉండాల్సింది, కానీ మనము డార్క్ కాన్షియస్నెస్ లో లేదా ఇంకో కాన్షియస్. అందుకే కృష్ణ చైతన్య ఇస్కాన్ అంటేనే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. భక్తుల సంఘము, ఎలాంటి సంఘము? అది ఎప్పుడు కృష్ణ చైతన్యంలో ఉండే సంఘం. దానికోసం ఈ ఇస్కాన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 1966లో మన గురువు గారు శ్రీల ప్రభుపాద గారు అక్కడ న్యూయార్క్ సిటీలో భక్తులతో డిస్కషన్ చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ మఠాధికారం, ఇది ఆర్గనైజేషన్, స్పిరిచువల్ ఆర్గనైజేషన్. దీనిలో ప్రతి ఒక్క సిస్టమేటిక్ గా ఉంటుంది. ప్రతి ఒక్క సిస్టమేటిక్ స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్, దీనికి కొన్ని గోల్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. సో సిస్టమేటిక్. సో వాళ్ళు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేద్దాము అంటే పేరు అడిగితే ప్రభుపాదాలు చెప్పారు, ఇది ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము అనేసి వాళ్ళ పేరు ఇచ్చారు. కొంతమంది స్వామీజీ కృష్ణ కాన్షియస్నెస్ అంటే గాడ్ కాన్షియస్నెస్ అంటారు. గాడ్, సో కృష్ణుడు అంటే గాడ్, గాడ్ ప్రభుపాదాలు గాడ్ అంటే చాలా మిస్అండర్స్టాండింగ్ ఉంది. చాలా మందికి గాడ్ అంటే అందరినీ
నిన్ను కూడా గౌరవం ఇస్తారు. కొంతమంది అయితే నువ్వు ఇన్ని డాలర్లు పే చేయి, నిన్ను 6 నెలల్లో దేవుడిగా మార్చేస్తానని కొంతమంది అమెరికాలో ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మోసం పోతూనే ఎంతోమంది పెద్ద పెద్ద సన్యాసములు వెళ్తున్నారు. అక్కడ వెళ్ళి వాళ్ళు సీక్రెట్ మంత్రాలు ఇస్తారు. నువ్వు ఇంత పే చేయి, నువ్వు ఈ మంత్రం జపం చేయడం, నువ్వే దేవుడు అయిపోతావు. మాయావాదులు కొంతమంది ఓం నమో నారాయణ అంటారు, నువ్వే నారాయణుడు. మేము హరే కృష్ణ అంటాం, పోనస్త హరే కృష్ణ అంటాం, హలో అంటాము, నేను నమస్కారం అది చెప్తూ ఉంటాను. మనం ఇస్తాను హరే కృష్ణ అంటాం. హరే అంటే రాధారాణి, కృష్ణ అంటే కృష్ణ, హరే అంటే సీతమ్మ, రామ లక్ష్మీనారాయణ, ఈ విధంగా మనం రెస్పాండ్ ఇస్తాం. కానీ వాళ్ళు ఏమంటే నువ్వే దేవుడు అయిపోతావు, ఈ మంత్రం జపం చేయి, ఇంత పైసలు లేవు. అందువల్ల ప్రభుత్వాలు గాడ్ అంటే మన ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా అయిపోయింది, కలియుగంలో ఎవరికి గాడ్ అంటే పెద్దగా క్లారిటీ లేదు. అందరినీ పట్టుకొని ఏకం బ్రహ్మ ద్వితీయ నాస్తి, బ్రహ్మ ఏకం, భగవంతుడు ఒకడే, ఇంకోరు కాంపిటీషన్ లేదు, ద్వితీయ రెండోది లేదు, నాస్తి ఇంకోరు లేదు. సో ఆ కృష్ణుడు అంటున్నాడు భగవద్గీత 7వ అధ్యాయం 7వ శ్లోకంలో ఏమన్నాడు, మత్త పరతరం నా అన్యత్, నాకంటే పైన గాని సమానం గాని నా అన్యత్ ఎవరు లేరు. కించిత్ ధనంజయ, ఓ ధనంజయ అర్జున, ఇంత కూడా నాకు సమానం గాని పైన గాని ఎవరు లేదు. సో భగవంతుడి డెఫినేషన్ ఏంటి, అసమ ఊర్ధ్వ, ఆయనకి సమం గాని పైన గాని ఎవరు ఉండరు, వాళ్ళే భగవంతుడు. అందుకే ఈ భగవంతుడు చూస్తే ప్రతిసారి భగవంతుడు పలికేటప్పుడు భగవాన్ వాచ రాయదు వ్యాసదేవుడు. వ్యాసదేవుడు కృష్ణ ఉవాచ, మన వెంకటేశ్వర ఉవాచ, లేదా ఇంకోటి రాడు. ఆయన అసలు భగవాన్ వాచ కాదు, శ్రీ భగవాన్ వాచ అని రాశాడు. శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీపతి అయినా ఆయన లక్ష్మీపతి. ఎలాంటి లక్ష్మీపతి? ఆయన షడైశ్వర్య పూర్ణ భగవాన్, 6 గుణాలు ఉన్నాయి. అది ఆ భగవంతుడు. దాని డెఫినేషన్ 2వ అధ్యాయం స్టార్టింగ్ లో శ్రీ భగవాన్ వచ్చాడు, దాని గురించి విచారణ దేవుడు అంటే. సో ఇలా అయిపోతుంది. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏమంటే మనము ఈ దేహ త్యాగం చేసేటప్పుడు, దేహాన్ని వదిలేటప్పుడు ఎటువంటి చైతన్యంలో ఉంటాం. ఎప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఉండాలి. ఆ స్వామి యొక్క పాదాల చెంతను, పాదాలను స్మరిస్తూ మనం ఉండాలి. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. పిల్లవాడు ఉన్నాడు, అతను సంవత్సరం అంతా బుక్ పట్టుకుని చదువుతాడు, కానీ ఒక రోజు వెళ్ళి 3 గంటల ఎగ్జామ్ రాస్తాడు. ఆ 3 గంటల ఎగ్జామ్ సంవత్సరం అంతా ప్రిపరేషన్ కావాలి. అదేవిధంగా చనిపోయే సమయంలో ఎగ్జామ్ ఏమంటే అక్కడ టెస్ట్ చేస్తుంది. టెస్ట్ అనేది అది యాక్చువల్లీ అది నిజమైన పరీక్ష. ఏంటంటే మనం నెక్స్ట్ లైఫ్ లో ఏం కావాలనేసి ఈ జీవితాంతం మనం ఏం ప్రాక్టీస్ చేస్తాం, దాన్ని బట్టి టెస్ట్ చేస్తాం. మన జీవితాంతం ఆ భగవంతుని చింతనలో ఉండి, ఆ భగవంతుని స్మరణలో ఉండి, కృష్ణ కాన్షియస్నెస్, గాడ్ కాన్షియస్ లో ఉన్నాం అనుకోండి, అంటే మనం పరంధామానికి వెళ్తాం. లేదు మనం వేరే కాన్షియస్నెస్ లో డాగ్ లేదా ఇంకోటి క్యాట్ ఇంట్లో ఇంకా ఏమో పెంచుకుంటారు కదా, ఏమేమి పెంచుకుంటారు? కుక్కలు పిల్లలే కదా ఎక్కువ పెంచుకునేది. ఆవులు పెంచుకుంటారు కదా, మంచిది యాక్చువల్లీ. ఒకప్పుడు ఇళ్లలో ఆవులు పెంచుకున్నారు. మన కృష్ణుడు ఉండేటప్పుడు చూస్తే, కృష్ణుడు మన గోకులం ఉంది కదా, ఆ గోకులము దర్శనం అయిన తర్వాత అలా చూస్తే అందరూ చూపిస్తారు. చూడు ఇది గోశాల, నంద మహారాజ్ గోశాల అని చెప్తున్నారు. అక్కడ 9 లక్షల ఆవులు ఉండే. వాళ్ళ కాంపౌండ్ ఉంది కదా, ఇది కాంపౌండ్ అంటారు. ఆ కాంపౌండ్ లో 9 లక్షల ఆవులు ఉండేది. సో ఇక్కడ గోవులు ఉండేది. అప్పుడు చూడండి అందరూ ఆవులు ఇళ్లలో పెట్టుకునే, ఆవు దాని యొక్క పేడ, దాని యొక్క మూత్రము అవంతా యాక్చువల్ శుద్ధిపరుస్తున్నారు. ఇప్పుడు ఆవుల్ని కబేరాలకు పంపిస్తున్నారు. మనకి సదాశివపేట కదా, అక్కడ ఒక పెద్ద గోవధశాల, మీకు తెలిసేమో రుద్రారం విలేజ్. సో అక్కడ చూడండి ఆవుల్ని శాస్త్రం చెప్తుంది, తెలుసో తెలియకుండా ఆవుకి, తెలుసో తెలియకుండా ఒక ఆవుకి, గోమాతకు కాలు తగిలితే తన యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే, ఆ గోమాత పైన హెయిర్ ఉంది కదా, వెంట్రుకలు,
అది ఎన్ని వెంటలు ఉంటాయో అన్ని జన్మలు నరకంలో కొట్టుమిట్టాడుతున్నాడు. మనకు తెలిసో తెలియకుండా మన పాదం గో టచ్ అయ్యేది, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అది గో యొక్క స్థానం. కృష్ణుడు అంటారు కదా, నమో బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణ హితాయ. చూడండి, బ్రాహ్మణులందరూ వర్షిప్ చేసే గోవిందుడాయ. మళ్ళీ ఆయన ఎలాంటి వాడు? గో బ్రాహ్మణ హితాయ. ఫస్ట్ ప్రిపరేటి గో, తర్వాత బ్రాహ్మణుడు, తర్వాత లోకం. అందుకే చూడండి, భగవద్గీత 18వ అధ్యాయం అన్నాడు, కృషి గోరక్ష వాణిజ్యం. కృషి వ్యవసాయము, గోరక్ష గోవులను రక్షించు. దాని రెండింటి వల్ల బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది, హ్యాపీగా ఉంటావు అని చెప్పారు. సో గో అనేది దాని పేరే గోపాల. గో అంటే 3 అర్థాలు ఉంది. గో అంటే ఈ ఇంద్రియాలు, రెండవది గో అంటే గోవర్ధన భూమి, గో అంటే ఆవు. సో గోవర్ధన మన ఇంద్రియాలు వర్ధనం చేసేది గోవర్ధన. అక్కడ ఆవులు, అక్కడ గోకులం వాసులు అందరూ అక్కడ బెనిఫిట్ పొందేవాళ్ళు. గోవర్ధనం. గోపాల గోవులను పరిపాలించేవాడు. గోలోకం భగవంతుడు ఉండే లోకం పేరు గోలోకం, గోవులతో కూడుకున్నాడు. అలాంటి గో మాత మనకున్న 7 మంది మాతలు ఉంటారు. ప్రతి ఒక్క మనిషికి 7 తలలు ఉంటారు. ఆరో మాత, గురుపత్ని, బ్రాహ్మణి, సో దాత్రి, ఇట్లా ఈ విధంగా 7 మంది ఉంటారు. దాంట్లో గో ఒక తల్లి లాంటి తల్లి. సో ఈ విధంగా శాస్త్రాలు చెప్తుంది, ఈ గోని వర్షిప్ చేయాలి. కృష్ణుడే స్వయంగా వర్షిప్ చేశారు. గోవర్ధన పర్వతం నీలం జరిగింది కదా, మన దీపావళి నెక్స్ట్ రోజు గోవర్ధన పూజ అంటారు. ఆ రోజు కృష్ణుడు స్వయంగా గోని పూజ చేశారు. అలాంటి గోవులను దురదృష్టవశాత్తు కలిగిందో దానిలో చంపేస్తున్నారు. ఇప్పుడు ఆ గోవుల్ని చంపుతూ కుక్కలు నీళ్ళలో పెంచుతున్నారు. కుక్క మలమూత్రాలు తెలుసుకోవాలి. అలాంటి మన ఇళ్లలో కొంతమంది అయితే ఏమైనా కలవడానికి సిటీలో బొంబాయి పోతూ ఉంటాయి కదా, అక్కడ ఉన్నప్పుడు చూస్తే సోఫా కొన్ని వేల రూపాయల సోఫా, దాని కుక్క మంచిగా నిద్రపోతూ ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు కూర్చోవడం వద్దా. అయ్యో, యాక్చువల్లీ శాస్త్రం చెప్తుంది, సో అది కూడా ఒక జంతువు, కుక్క, పిల్లి, అది ఒక ప్రాణి. దాని కర్మానుసారంగా ఆ శరీరాన్ని పొందింది, దాని తప్పు లేదు. మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక భక్తుడు ఒక చిన్న చీమ నుంచి ప్రతి ఒక్క జీవికి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఏమంటే ఈ పిల్లి కుక్కలో ఉండే ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అంటే దాని నేచురల్గా దాని శరీరంలోంచి వెంట్రుకలు పడిపోతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారా? కుక్క పడుకోమన్నాను, దాని తర్వాత కొన్ని వెంట్రుకలు పడిపోయాయి. ఇదేమంటే మన శరీరంలో ఈ 3 వేస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన శరీరం నుంచి. ఏంటది? ఈ హెయిర్, కొన్ని గోరు, కొన్ని మలమూత్రం. ఈ 3 మన బ్రాహ్మణులు భగవంతుని అభిషేకం చేయవచ్చు అండి. అందుకు బ్రాహ్మణులు పూర్తిగా హెడ్ షేవ్ చేస్తారంటే భగవంతుని నైవేద్యం పెట్టేటప్పుడు కానీ లేదా స్వామికి ఏమైనా అర్పించే సమయంలో ఈ వెంట్రుక ఏమన్నా ఉంటే దాన్ని అది పడవచ్చారు, దాన్ని పడేయాలి. అది స్వామికి అభిషేకం చేసేటప్పుడు లూక్ వామ్ అంటారు కదా, గోరు వెచ్చని నీరు. సో గోరు వెచ్చని నీరు అంటే గోరు ఇలా చూడాలి. ఈ ప్లేస్ చాలా సెన్సిటివ్. దాంట్లో చూస్తే ఆ నీరు గోరువెచ్చగా ఉందో కాలుతుందో తెలుస్తుంది. ఎప్పుడు ఇలా పెట్టకూడదు. మాకు మిస్కాన్లో బ్రహ్మచారిగా జాయిన్ అయినప్పుడు మొదటి 3 సంవత్సరాలు అంతా ట్రైనింగ్ ఇస్తారు. పళ్ళలో తోముకోవాలి, పొద్దున్న లేస్తే ఏ విధంగా లేవాలి, ఏమి ప్రార్థన ఉండాలి, పడుకునే ముందు ఏం చేయాలి, ఇవన్నీ మా అమ్మ పడుకోండి మేము పెట్టి ఫోన్లో చూసుకొని ప్రేయర్ చేస్తే వాళ్ళు అనుకుంటారు. అది ట్రైనింగ్ ఇచ్చారు. ఇస్కాన్ ఇస్ ఫర్ ట్రైనింగ్, స్పిరిచువల్ హాస్పిటల్. మన డిసీజ్ సోర్స్ ఉన్నాం కదా, మనకి అందరికీ ట్రైనింగ్ ఇచ్చేదే ఇస్కాన్. ఇక్కడ ప్రతి ఒక్కటి నేర్పిస్తారు. మనందరికి పళ్ళతో పొద్దున్న బ్రష్ ఎలా చేసుకోవాలి, బాత్రూమ్ స్నానం ఎలా చేయాలి, ఏ కాన్షియస్నెస్ చేయాలి. సో బయటకు వెళ్తే ఒక వ్యక్తితో మాట్లాడితే ఎలా ఉండాలి, ఒక ఉమెన్తో మాట్లాడితే ఎలా ఉండాలి, ఒక వీళ్ళతో మాట్లాడి ప్రతి ఒక్కటి ట్రైనింగ్ ఉంటుంది. ఇస్కాన్లో అంత సిస్టమేటిక్ గా ఉంటుంది.
ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు. దీంతో కనెక్ట్ అవ్వడమే మన లైఫ్ ఎంతో పరిపూర్ణం అవుతుంది. ట్రైన్ పోతూ ఉంటుంది, మనం చేయాల్సింది ఆ ట్రైన్ ఒక ఊరికి వెళ్తుంది, ఆ ఊరికి వెళ్ళేది నా గోల్. సో మనం ఏం చేయాలి, ఆ ట్రైన్లో కూర్చోవాలి, ఆ ట్రైన్ ఎక్కి కూర్చోవాలి. సో ఈ ఇస్కాన్ అనేది ఒక ట్రైన్, భగవంతుని దగ్గరికి చేర్చే ట్రైన్ ఇది యాక్చువల్. దీన్ని మనం జస్ట్ దాన్ని పట్టుకొని దాన్ని కూర్చోవాలి. మనం ఏం చేయాలి, ఒక్కొక్కసారి మన భక్తులు అతి ఉత్సాహంగా ఏం చేస్తారు, ఆ ట్రైన్లో పరిగెత్తారు, ఏమవుతుంది, రిజల్ట్ ఏంటి, యాక్సిడెంట్. అంతే కదా, ట్రైన్లో సీట్ ఉంటే ఆ సీట్లో కూర్చొని గమ్యస్థానం చేరుకోవాలి. లేదు నేను ట్రైన్లో కూర్చొని అక్కడ పరిగెత్తడం అలా చేస్తే అదే ఎంత దూరం పరిగెత్తాం, మహానుడు భోగి చివరి నుంచి చివరి వెళ్తాం. మధ్యలో ఎవరన్నా ఛాయకి వస్తే అది మాయ అవుతుంది. లేదంటే అదేమన్నా విండో ఉంటే అది డోర్ ఉంటే అది పడడం. జస్ట్ ఇసుకాన్ని గట్టిగా పట్టడం, ఈ సంస్థ గట్టిగా పట్టడం. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైతే సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తూ ఉంటారు, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ అలాంటి ఇది నేర్పిస్తారు. సో భగవద్గీత ప్రిన్సిపల్ పైన వర్క్ చేస్తారు. సో ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, నేను ఏదో అనుకుని వచ్చాను కానీ ఏదో జరిగింది. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే బేసిక్గా ఈ భౌతిక ప్రపంచం ఇలాంటిది. ఇక్కడ మనం ఎటువంటి మనకు అనుకూల పరిస్థితులు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది స్వయంగా భగవంతుడి లోకానికి వచ్చినా కానీ ఆయన కూడా ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాలి. ఇక్కడ కేశవ అనే ఒక పదం ఉపయోగించారు. సో అర్జునుడు అంటున్నాడు, కేశవ ఓ కృష్ణ. కేశవ అంటే రెండు అర్థాలు వస్తుంది. ఎవరు వెంట్రుకలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మన స్వామి వెంకటేశ్వర కృష్ణుడికి వెంట్రుకలు చాలా పురుగు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, అందంగా ఉంటాయి కదా, అదొకటి. రెండో వచ్చి కేసీ సంహారక. కేసీ అనే రాక్షసుని సంహరించిన వాడు అర్జునుడు. ఇక్కడ కృష్ణుడు నొక్కి చెప్తున్నాడు, కృష్ణ నీ పేరు కేశవ, నువ్వు కేసీ రాక్షసుని సంహరించిన వాడు. నువ్వు చిన్నప్పుడు గోకులంలో ఉన్నప్పుడు, బృందావనంలో ఉన్నప్పుడు నీ యొక్క మేనమామ కంసుడు కేశవ అనే ఒక కేసీ అనే రాక్షసుని పంపించడంతో ఆ రాక్షసుడు గుర్రం రూపంలో రావడంతో నువ్వేం చేసావు, దాన్ని సంహరించావు. అందువల్ల నీ పేరు కేశవ. ఇప్పుడు నేను సొంత బంధువులు చెప్పి నేను అసలుగా తయారనుకుంటున్నాను అనేసి కృష్ణుడిని అరుగు చేస్తున్నాను. మనం అంటాం కదా, ఒకసారి భగవంతుడిని అరుగు చేస్తున్నాం, అదే భగవంతులా చేశారు. తెలుసు ఒక సంవత్సరాలు అప్పుడు ఎవరో ఒక తిరుమల వెంకటేశ్వర దర్శనానికి వెళ్తుంటే కాలినడకన వాళ్ళ చిన్న పాప ఉండేది. ఆ పాపను తీసుకుని వెళ్తుంటే ఆ పాప అడుగుకి పోతాను పట్టించుకోలేదు. ఆ పాప మళ్ళీ మిస్ అయిపోయి పుల్లు వచ్చి అటాక్ చేశారు కదా. అప్పుడు వాళ్ళు టీవీ దీంట్లో చెప్తున్నారు, బండలాగా నిలబడుకోవాలన్నా తప్పేది, తప్పు మీది. మీ సోమని మీరు బదిలించుకోవాల్సి పోయి గాలి వదిలేస్తే నలిగిపోతుంది. చూడాలి దాని కొంతమంది వాళ్ళ హిందువులే బండ నడిచి నువ్వు మతస్థులు వాళ్ళకు అవకాశం ఇస్తున్నావు. తప్పు మనం చేసేది, ఎందుకంటే మన సిస్టమ్ మనం డిసిప్లైన్. సో అర్జునుడు అన్నాడు, కృష్ణాను నీ పేరు కేశవ, కేసీ సంహరించిన వాడు, కేసీ రాక్షసు సంహరించిన వాడు. నీ మేనమామ నేను చంపాలని పంపిస్తే నువ్వు చంపావు. ఎందుకు రాక్షసు అసురుడు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ అసురుడు కాదే, మా పితామహ నాకు అసురుడు కాదు, మా గురువు ఎవరు ద్రోణాచార్య అసురుడు కాదు, కృపాచార్య అసురుడు కాదు, ఆయన బిడ్డ ద్రోణాచార్య బిడ్డ అశ్వత్థామ నా ఫ్రెండ్, వీళ్ళందరూ నా బంధువులు, వీళ్ళందరూ నువ్వు ఇక్కడ బిడ్డ చంపాలనేసి నేను పంపించావు. సో కృష్ణుడు కూడా అర్జునుడు కూడా ఇండైరెక్ట్ మోక్ చేస్తున్నాడు. మళ్ళీ చూడాలి మనకి రామాయణంలో చూసుకుంటే మన సీతమ్మ వాళ్ళ తండ్రి పేరేంటి, జనక మహారాజ్. జనక మహారాజ్ ఏం ఆలోచించాడు, సీతమ్మ ఆ గొప్ప వంశంలో పుట్టింది అవునా. సో చంద్రవంశంలో పుట్టిన రాజకుమారి, రాజపుత్రిక, ఆమె పుట్టుకతోనే పెద్ద రాజు బిడ్డ. ఆయన ఏమనుకున్నాడు, ఈమెని దశరథ మహారాజు కొడుకు శ్రీరాములు వాళ్ళకి ఇస్తే ఇక్కడ రాజమహల్లో పుట్టిన బిడ్డ అక్కడ రాజమహల్లో జీవితాంతం హ్యాపీగా ఉంటుంది అంటున్నారు. కానీ ఫలితం ఏంటి, పెళ్ళైన 3 నెలలకే రాజు అవుతూ అంటే ముందు రోజు ఫారెస్ట్. చూడండి ఆయన ఉద్దేశం ఏంటి,
ఆమె ఎప్పుడు పట్టుకోనిపోయినా బతికేస్తుంది అనుకున్నాడు. కానీ ఆమె ఆ మరుక్షణం నుంచి వనవాసము ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాల వనవాసము. అక్కడ చూస్తే అశోకవనంలో నానా కష్టాలు. తర్వాత ఇంటికి వస్తే ఇక్కడ బ్రాహ్మణుడు తిట్టడం, మళ్ళీ అక్కడ మళ్ళీ లక్ష్మణుడు అడవుల్లో వేయడం, మళ్ళీ అక్కడ వాల్మీకి ముని దగ్గర బతకడం. లాస్ట్ ఆఖరిలో వస్తే ఆమెకి ఇష్టం లేకుండా మళ్ళీ ఇంకేమేమి ఇది పడాల్సి లాస్ట్ భూమి పోదు. చూడండి, సీతమ్మ ఆమె వచ్చింది ఈ లోకంలో, ఆమె పడిన కష్టాలు మన వాళ్ళతో సాంగ్ అటువంటి సీతారామ పెట్టేది ఎక్కడ సీతమ్మ రామాయణ చేసింది. ఆ సీతమ్మ వాళ్ళు పడిన కష్టాలు అది భయవేస్తుంది. మనం అది తగ్గలేదు. చూడండి, స్వయంగా లక్ష్మీదేవి, సాక్షాత్తు లక్ష్మీదేవి లోకమాత ఆమె